అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 23. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పిరి. లూకా 17:5. యెరికో యొక్క పతన చరిత్ర తెలుపుటకు ముందు ఇశ్రాయేలీలు దేవుని యందు ఆయన వాక్యముల యందు విశ్వాసముంచుట ద్వారా విజయం పొందగలమని నిరూపించుతున్నారు. ఇశ్రాయేలీలు కనానులోనికి ప్రవేశించక ముందు వారు స్వాధీనం చేసుకొనిన మొదటి పట్టణం యెరికో. ఆ సమయంలో ఆ పట్టణమునకు బలమైన ప్రాకారములు గలవు. దేవుడు తన ప్రజలతో దినమునకు ఒక పర్యాయము ఆ పట్టణము చుట్టూ తిరగవలననియు, ఇట్లు 6 దినములు ఒక పర్యాయము తిరిగిన తర్వాత 7వ దినమున 7 పర్యాయములు తిరగవలనని చెప్పెను. యెరికో ప్రజలు తమ పట్టణ ద్వారములను మూసివేసిరి. ఇశ్రాయేలీలు పట్టణము చుట్టూ తిరుగుచుండగా బహుశా వారు అపహసించి ఉండవచ్చును. ఇంత బలమైన గోడలను ఎట్లు పడగొట్టగలరని ఆశ్చర్యపడి ఉండవచ్చును. యాజకులు బూరలు ఊదుచుండగా, జనులు ఆర్భాటముగా కేకలు వేయుచుండగా ఆ పట్టణ ప్రాకారములు కూలుననియు, జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కి పట్టణమును పట్టుకొందురనియు దేవుడు వాగ్దానం చేసెను. నా మట్టుకు నేను భూకంపము వలన పట్టణపు గోడలు కూలుట చూస్తేని. అవి కుప్పగా కూలినవి, కానీ సమముగా చదునుగా కాదు. కానీ ప్రభు చెప్పిన విధముగా 3400 సంవత్సరముల తర్వాత జరిగిన త్రవ్వకములలో ఆ యెరికో గోడలు సమముగా కూలినవని తెలియచున్నది. ఇది విశ్వాసం యొక్క విజయం. మొదటి దినముననే గోడలు కూలినట్లు దేవుడు చేయవచ్చును. కానీ ఆయన అసాధారణమైన ఆజ్ఞకు వారు విధేయులగుట ద్వారా వారి విశ్వాసం వృద్ధిపరచగోరెను. శక్తివంతమైన పరిచర్య చేయుటకు మనకు దేవుని యందు గాని ఆయన వాక్యమునందు గాని ఎట్టి అనుమానము లేని బలమైన విశ్వాసం అవసరం. అదేవిధంగా దేవుడు మనలను అనేకమైన పరిస్థితుల ద్వారా, తీవ్రమైన వేదనల ద్వారా తీసుకొని వెళ్ళి ఆయన వాక్యమును మనము రుజువుపరచవలననియు, సజీవమైన బలమైన విశ్వాసముతో ఎదగవలనని కోరును. అబ్రహాము తన భార్య అయిన శారా ద్వారా తాను కుమారుని పొందుదునను వాగ్దానమును నిజముగా నమ్ముటకు 25 సంవత్సరములు పట్టెను. ఆరంభములో అతడు తన స్వదేశమును, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టుటలో విధేయత చూపెను. అటువంటి త్యాగం చేసిన తర్వాత కూడా కుమారుని విషయములో దేవుడు తన వాగ్దానమును ఎట్లు నెరవేర్చునని అనుమానించెను. తన దాసి అయిన హాగరుతో పొమ్మనిన శారా సలహా విని అపనమ్మకముతో పెద్ద పొరపాటు చేశాను. దాని ఫలితంగా అందరికీ చాలా నిరాశ, కష్టము కలిగింది. అబ్రహాము యొక్క 25 సంవత్సరముల పరీక్షా సమయం దేవుని ఉద్దేశంలో ఉన్నది. దేవుని వాక్యమునందు విశ్వాసము లేకుండా మనం ఆయనను సేవించలేము. మన మానవ బలహీనతలు, హద్దుబాటులు, పరీక్షలు, శోధనలు, పేదరికం వైపు చూచిన ఎడల మన జీవితంలో దేవుని వాక్యం నెరవేరుట అన్నది అసాధ్యము అనిపించును. కానీ మనం దేవుని యందు, ఆయన వాక్యమునందు విశ్వాసముంచిన ఎడల ఆయన మనకు విజయమునిచ్చి వాగ్దానమును నెరవేర్చును. నా విశ్వాసమును బలపరచుటకు 5 సంవత్సరములు ఆయన చాలా అసాధ్యమైన పరిస్థితుల ద్వారా నన్ను తీసుకొని వెళ్ళినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఇప్పుడు నేను అన్ని విషయములలో ఆయనను స్తుతించెదను. విశ్వాసమును గురించి పుస్తకములు చదువుట ద్వారా విశ్వాసం కలగదు. కానీ బంగారము అగ్నిలో వేయబడి శుద్ధి చేయబడినట్లు శుద్ధి చేయు అగ్ని పరీక్షల ద్వారా దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళినప్పుడే మన విశ్వాసము రుజువుపరచబడును, బలపరచబడును. ప్రభువా, నీ వాక్యము ఉన్నది ఉన్నట్లు నేను నమ్మునట్లు నా విశ్వాసమును వృద్ధిపరచుము అని మనం విశ్వాసముతో ప్రార్థించవలెను. మనం సనుగులు మాని దేవుడు మనకు ఏమి చెప్పుచున్నాడో వినినేడలా మనము శక్తితో, అధికారముతో దేవుని వాక్యమును బోధించగలము. ప్రైజ్ ద లార్డ్.